ఎగ్ కర్రీని డిఫరెంట్గా ఇలా చేయండి. రోట్లో కొంచెం జీలకర్ర, 20 దాకా మిరియాలు, 4 వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క, 10 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని బరకగా దంచుకొని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 ఎగ్స్కి సరిపడా 1/2 కేజీ ఆనియన్స్ని ఇలా పొడుగు ముక్కలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో అవ్వగానే మనం ముందు దంచుకున్న పేస్ట్ని వేసి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. 2 మినిట్స్ ఫ్రై అవ్వగానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ని బ్రేక్ చేసి వేసాక సైడ్స్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఇంకో వైపుకు టర్న్ చేసుకోండి. కట్ చేసి ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ కుక్ చేసుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇంకో వైపు టర్న్ చేసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయడమేనండి. వీడియో నచ్చితే లైక్